దోమలగూడలో మిస్ అయిన ముగ్గురు మైనర్ బాలికలను సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా సురక్షితంగా ట్రేస్ చేసినట్లు సికింద్రాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి తెలిపారు. ఈ నెల 19న తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు 5 ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టగా వారు ఛత్తీస్గఢ్లోని ధన్కేర్ జిల్లాలో తమకు తెలిసిన వ్యక్తి వద్ద ఉన్నట్లుగా గుర్తించామని చెప్పారు. హిమాయత్ నగర్ నుంచి ఆటోలో కాచిగూడ చేరుకొని అక్కడి నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీదుగా దానాపూర్ ఎక్స్ప్రెస్ లో వారు వెళ్లినట్లుగా పేర్కొన్నారు. అమ్మ నాన్నల గొడవల కారణంగానే తాము ఇల్లు విడిచి వెళ్లినట్లు బాలికలు స్టేట్మెంట్ ఇచ్చారని వెల్లడించారు. త్వరలోనే సఖీ భరోసా సెంటర్స్ లో అన్ని పరీక్షలు నిర్వహించి చిన్నారులను వారి తల్లిదండ్రులకు అప్పగిస్తామని స్పష్టం చేశారు. ఒక 2 o'clock కి రీచ్ అయిన తర్వాత ట్రైన్ స్టేషన్ దగ్గర వెళ్ళి అక్కడ కొంచెం వెరిఫై చేశారు ఇక్కడ ట్రైన్ వెళ్తుంది అని. ఒక 6 minutes లో అక్కడ ఉండి మళ్ళీ బయటకు వచ్చారు. అక్కడి నుంచి ఇంకొక ఆటో తీసుకొని వాళ్ళు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి ఒక 2:25 ప్రాంతంలో గేట్ నంబర్ 8 సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి రీచ్ అయ్యారు. అక్కడ వాళ్ళు సుమారు ఒక ప్లాట్ఫామ్ నంబర్ 6-7 దగ్గర ఉండి ఒక గంట ఆల్మోస్ట్ 3:14 to 4:14 అవర్స్ లో వాళ్ళు అక్కడే ఉన్నారు రైల్వే స్టేషన్ లో. అక్కడ రెస్ట్ కూడా తీసుకున్నారు. వాళ్ళు ఒక ట్రైన్ కి వెయిట్ చేసినప్పుడు మనకి తర్వాత ఏం తెలిసింది అంటే సీసీటీవీ ఫుటేజెస్ చూస్తే వాళ్ళ తర్వాత అక్కడి నుంచి వాళ్ళు రైల్వే ట్రాక్ పైన నడుచుకొని జేమ్స్ స్ట్రీట్ రైల్వే స్టేషన్ దగ్గర సుమారు ఉదయం 7 o'clock కి వాళ్ళు అక్కడ రీచ్ అయ్యారు.